కొన్ని సంఘటనలను తరచుగా చూస్తూ ఉంటాం. గుండె బరువెక్కి కొన్నిసార్లు కన్నీళ్లు కూడా వస్తాయి. అయ్యో పాపం అనుకొని ఎక్కువలో ఎక్కువ 2 రోజులు ఆలోచిస్తామేమో దాని గురించి మహా అయితే. ఆ తర్వాత ఎప్పట్లాగానే మర్చిపోతూ ఉంటాం. ఇది మనుషులమైన మనకు చాలా తేలిక. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే అది మిమ్మల్ని మీ చివరి శ్వాస వరకు ఏదో ఒక సందర్భంలో ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అంతలా గుండెల్ని పిండేసే ఘటన చెన్నైలో జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్టోరీ తెలుసుకునే ముందు ఎప్పట్లాగానే చిన్న రిక్వెస్ట్. ఇలాంటి స్ఫూర్తిని నింపే కథలను వెతికి మీకు అర్థమయ్యే రీతిలో ప్రజెంట్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. దయచేసి మీ వంతు సపోర్టుగా జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. వీడియో పూర్తిగా చూసి టైం వేస్ట్ అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్వాలేదు. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ అమ్మ పేరు రాణి. ఆమె వయసు 85. ఆమెకు ఒక కొడుకు, ఒక భర్త ఉండేవారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కొడుకు, వృద్ధాప్యంతో భర్త ఇద్దరూ మరణించారు. భర్త, కొడుకు మరణించడంతో చుట్టాలెవరూ ఆమెను పట్టించుకోలేదు. ఒంటరిగా మిగిలిపోయింది. ఉండటానికి ఇల్లు కూడా లేదు ఈ అమ్మకు. 83 వయసులో ఒంటరిగా ఎక్కడ కాస్త చోటు దొరికితే అక్కడే పడుకునేది. ఎవరేమి పెడితే అదే తింటూ ఉండేది. అలా దుర్భరమైన దీన స్థితిలో బ్రతికిన ఆ అమ్మను తన చుట్టాలు గాని, చుట్టుపక్కన ఉన్న జనాలు కాని ఎవరూ పట్టించుకునేది కాదు. ఎప్పుడైనా చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్లల్లో ఒక చిన్నపిల్లలా కలిసిపోయి కాసేపు బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఆడుకునేది. ఒక్కో రోజు పడుకోటానికి చోటు ఉండేది కాదు. తినడానికి తిండి కూడా దొరికేది కాదు. 83 వయసులో ఆ అమ్మ పడిన నరక యాతన తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. అప్పుడు విపరీతమైన వానలు పడుతున్నాయి. తల దాచుకోవటానికి ఆ అమ్మకు ఎక్కడా చోటు దొరకట్లేదు. ఫుట్పాత్పై వానలో తడిచి ముద్దైనా ఏ ఒక్కరూ ఆ అమ్మకు సహాయపడింది లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఒక పబ్లిక్ టాయిలెట్లో చోటు దొరికింది. రాత్రంతా అక్కడే పడుకుని ఎవరైనా బుక్కెడు బువ్వ పెడతారేమో అని బయటకొచ్చేది. అయితే ఆ అమ్మ మాత్రం ఏ ఒక్కరోజు కూడా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయండి అని ఎవరినీ చేయి చాచి నోరు తెరిచి అడిగింది లేదు. ఎవరైనా సహాయం చేస్తే మాత్రం అస్సలు కాదనకుండా అంగీకరించేది. అలా కొన్ని రోజులుగా టాయిలెట్లో పడుకొని విపరీతంగా అనారోగ్య పాలైంది. అనారోగ్య కారణంగా కట్టెపుల్లలా ఉండే ఆ అమ్మ కాళ్లు గాలిని నింపిన బెలూన్లా ఉబ్బిపోయాయి. లేవడానికి చేత కావట్లేదు. ఒంట్లో సత్తువ లేదు. కాళ్లు పనిచేయట్లేదు. అదే టాయిలెట్లో మగ్గిపోతూ తీవ్ర అనారోగ్యం పాలైంది ఆ అమ్మ. అయితే ఓ రోజు ఆ అమ్మ పరిస్థితి, దీనస్థితి చూసి దేవుడు కరుణించాడో ఏమో, ఓ వ్యక్తి అటువైపుగా వచ్చి ఆ అమ్మను చూసి వెంటనే 100కు కాల్ చేశాడు. అప్పుడు వచ్చింది కాకి బట్టలు ధరించిన దేవత. ఆమె ఇన్స్పెక్టర్ రాజేశ్వరి. ఆ అమ్మని ఈ పరిస్థితిలో చూసిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరి చలించిపోయింది. ఆమె జీవితంలో అలాంటి దారుణమైన ఇంకొకటి ఎప్పుడూ చూడలేదు. ఇన్స్పెక్టర్ రాజేశ్వరి రావటం ఇంకో 2 రోజులు లేటై ఉన్నా ఆ అమ్మ ప్రాణాలతో ఉండేది కాదేమో. ఒళ్లంతా మంటలు, ముట్టుకుంటే కాలిపోతుంది. ఒళ్లంతా టాయిలెట్ కంపు, దోమలు కుట్టి వాచిపోయిన ముఖం. రాజేశ్వరి కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్లి ఆలస్యం చేయకుండా వైద్యం చేయించింది. కొంచెం కోలుకున్నాక ఆ అమ్మతో మాట్లాడిన రాజేశ్వరి గుండె బద్దలైపోయింది. 1 ఏడాది కింద భర్త, కొడుకు మరణించారు. నా బంధువులు నన్ను వదిలేశారు. దిక్కు ముక్కు లేని నేను ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకుంటూ ఎవరు బుక్కెడు బువ్వ పెడితే తినేదాన్ని. గతేడాది నుండి అదే పబ్లిక్ టాయిలెట్లో బతుకుతున్నాను అని ఆ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంటే ఇన్స్పెక్టర్ రాజేశ్వరి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత ఆమెను అక్కడి నుండి దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో జాయిన్ చేయించి తరచూ వెళ్తూ అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆ అమ్మ మాత్రం చచ్చిపోయిన తర్వాత నా అంత్యక్రియలు కూడా నీ చేతుల మీదనే జరిపించు తల్లి అంటూ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి దగ్గర మాట కూడా తీసుకుంది. ఇదంతా 2020లో చెన్నైలో జరిగిన నిజమైన సంఘటన. మన సమాజం ఎంత క్రూరంగా తయారవుతుందో చెప్పటానికి చక్కటి ఉదాహరణ కూడా అవుతుంది ఈ రాణి అమ్మ కథ. ఒకరికి సహాయం చేయడానికి చేతులు రాని మనకు వాళ్లకు సలహాలు ఇవ్వడానికి మాత్రం బుర్రలు, ఐడియాలు మాత్రం పొంగి పొర్లిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఒక జంతువు చనిపోతేనే దాని జాతి జంతువులు దాని పట్ల ఎంత దయ చూపిస్తున్నాయో చాలాసార్లు చూశాం. కానీ అలాంటిది ఒక మనిషి మరణిస్తున్నారు అన్నా పట్టించుకోని సమాజం
మరణించాక చావు కబుర్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మ రాని ప్లేస్లో మనమే ఉండి ఉంటే, లేదా మనవాళ్ళు ఉండి ఉంటే అలాగే వదిలేస్తామా? మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజ జీవిత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.